నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఆరేగూడెం గ్రామంలో నిరుపేద కుటుంబానికి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రంగికృష్ణ మరోసారి అండగా నిలిచారు. పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థిక చేతులందించి మానవత్వం చాటుకున్నారు. గ్రామానికి చెందిన చాకలి భాగ్యమ్మ కూతురు మానస వివాహం సందర్భంగా వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రంగికృష్ణ చేతుల మీదుగా పుస్తెలు మట్టెలు అందజేశారు. పెళ్లి ఖర్చులతో సతమతమవుతున్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి తోడుగా నిలిచిన రంగికృష్ణను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రంగికృష్ణ మాట్లాడుతూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా 15 నుంచి 20 మంది నిరుపేద ఆడపడుచుల వివాహాలకు పుస్తెలు మట్టెలు పంపిణీ చేస్తాం. రానున్న రోజుల్లోనూ నా వంతు కృషిగా పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు సహాయం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాల్వంచ శేఖర్, బీఆర్ఎస్ కార్యకర్తలు హనుమంతరెడ్డి, మైపాల్ రెడ్డి, రాతిరెడ్డి, సత్తిరెడ్డి, ఆంజనేయులు, ఏసయ్య, రాజు, రమేష్, శ్రీకాంత్ తదితరులతో పాటు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెల్దుర్తి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పరిస్థితులు బాగాలేని మహిళలందరికీ ఎవరికైనా పరిస్థితులు బాగాలేని వాళ్ళకి పుస్తెమట్టల పంపిణీ కార్యక్రమం చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ఎవరైనా ఆర్థిక పరిస్థితులు బాగాలేని వాళ్ళు సంప్రదిస్తే పుస్తెమట్టల కార్యక్రమం పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో ఈరోజు ఆరేగూడెం గ్రామంలో పుస్తెమట్టలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆరేగూడెం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబానికి మన వెల్దుర్తి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రంగికృష్ణ గారి చేతుల మీదుగా పుస్తెమట్టలు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈరోజు ఆ కుటుంబం తరపున ఈయన కృష్ణ గారికి మేము ఆరేగూడెం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆ భగవంతుడు కూడా ఈ కృష్ణ కూడా మరో ముందు కార్యక్రమాలకు ఏదైనా సరే భగవంతుడు సహకరించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో సర్పంచ్ ఫోరం ఆధ్వర్యంలో ఇంకా మండల వ్యాప్తంగా కొనసాగించాలని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. బాల్య వివాహం బతుకు ఆగం. బాల్య వివాహాల రహిత జిల్లాగా మెదక్ను తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణం రామదాస్ చౌరస్తాలో మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహం బతుకు ఆగం అనే నినాదంతో రామదాస్ చౌరస్తాలో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మెదక్ అదనపు కలెక్టర్ నాగేష్, మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధికా భూపతిరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాల్య వివాహాన్ని ఆపి ఆరోగ్యకరమైన, విద్యావంతమైన, సురక్షిత సమాజాన్ని నిర్మించాలని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. బాలికల సంరక్షణ కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక చట్టాలు, హక్కులు తీసుకొచ్చిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బాల్య వివాహాలు రద్దు చేయాలని ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన కల్పించాలని, బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి హేమ భార్గవి, డిఎఫ్ఓ జోజీ, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డిఈఓ విజయ, యువజన క్రీడల నిర్వహణాధికారి రమేష్, ఇతర శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వారికి, భరోసా వారికి వెరీ నైస్. ఇప్పుడు లోడ్ డిస్టర్బ్ పొజిషన్లో ఉండండి. ఓన్లీ రైట్ హ్యాండ్ పైకి లేపడతారు. ఆల్ వెరీ గుడ్. హ్యాండ్ కూడా ఓపెన్ చేసి దాంట్లో స్వేచ్ఛగా ఇవ్వాలి. వెరీ నైస్. మన సమాజంలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు కట్టుబడి ఉన్నాను. 18 సంవత్సరాల లోపు బాలికలకు 21 సంవత్సరాల లోపు బాలురకు వివాహం జరగకుండా కృషి చేస్తాను. బాల్య వివాహం చట్ట విరుద్ధమని మరియు దాని వల్ల కలిగే హానులకు ఇతరులకు తెలియజేస్తాను. నా కుటుంబం స్నేహితులు సమాజంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు జాగ్రత్తగా ఉంటాను. అందుకోసం మనం కూడా
పిల్లలకి బాల్య వివాహాలు చేయొద్దు. ఒకవేళ పిల్లలు చదువుకోకపోయినా వాళ్ళకి ఏదో ఒకటి ఇంట్రెస్ట్ తప్పకుండా ఉంటుంది, ఏదో ఒక రంగంలో. అది కనిపెట్టి చూడాల్సిన బాధ్యత మనందరిది, పేరెంట్స్ది. ఆ దిశగా వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు అందులోనే విజయాన్ని సాధిస్తారు. అది గమనించాల్సిన బాధ్యత మనది, ముఖ్యంగా ఉపాధ్యాయులకు కూడా. వాళ్ళు ఏ రంగంలో ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళకి అందులోనే ట్రైనింగ్ ఇవ్వండి. ఈరోజు ఇక్కడ కూడా కొంతమంది పిల్లలకి ర్యాంకులు వచ్చిన వాళ్ళకి, అథ్లెటిక్లో వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు మనం బహుమతులు ఇచ్చుకుంటున్నాం. అంటే వాళ్ళని ఇంతమందిలో ఇలా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఒక అద్భుతమైన ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఆ దిశగా అందరూ ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారికి మరియు ఆ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఇంప్లిమెంట్ చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి విచ్చేసినటువంటి నగేష్ సార్ గారికి, సుభాష్ అన్న గారికి, వెంకటస్వామి అన్న గారికి మరియు పోలీస్ సిబ్బంది అందరికీ, బ్రాహ్మణోత్తములకు, పాస్టర్ గారికి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి విచ్చేసినటువంటి సోదర సోదరి మనలందరికీ, వేదిక పైన ఉన్నటువంటి అధికారులందరికీ, విచ్చేసిన పుర ప్రముఖులందరికీ కూడా ఈ యొక్క పాస్టర్స్, మౌలీస్, మధ్యన బాలే పాస్టర్స్, మౌలీస్, అదేవిధంగా పంతులు మధ్య నిలిచేవాళ్ళు కూడా చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మరి గత మనం 45 డేస్గా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. వివిధ శాఖా పరంగా మరి వెల్ఫేర్ వింగ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించిన శాఖ కూడా నిన్నటి రోజు నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు 2వ రోజు మానవ హారము మరి మెదక్ పట్టణంలో రామదాస్ చౌరస్తాలో సిటీ సెంటర్లో మానవ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మానవహారం యొక్క ఉద్దేశం ఏంటంటే బాల్య వివాహాలు రద్దు చేసుకోవాలి, బాల్య వివాహాలు రద్దుకు ఆగం అన్న స్లోగన్ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్లోగన్ ఇచ్చింది, బాల్య వివాహం బతుకు ఆగం. మరి దీని గురించేసి 18 సంవత్సరాల కన్నా ముందు పెళ్లి వద్దు. మరి దానికి మా అందరం కూడా సమాజం మొత్తం కూడా బాధ్యత తీసుకోవాలి. పిల్లలకు, ఆడపిల్లలకు 18 సంవత్సరాలకు లోపుగా పెళ్లి చేయకూడదు. ఇప్పుడు మనం ఒక స్కీమ్స్ పెడతా ఉన్నాము. ప్రతి రాష్ట్రం కూడా, రాష్ట్ర ప్రభుత్వం బాల సంక్షేమం కోసం, మరి మహిళా సంక్షేమం కోసం ఎన్నో స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఎన్నో చట్టాలు చేయడం జరుగుతుంది. ఆ చట్టాల పట్ల మనకు గౌరవం ఉండాలి. మనం చేసుకున్న చట్టం పట్ల మనము గౌరవించాలి. ఆ చట్టాలతోటి మీకు హక్కులు కూడా సంక్రమిస్తాయి. ఆ బాల కోసం వచ్చే హక్కులు కూడా వాళ్ళు పొందే విధంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు లబ్ధి పొందే విధంగా మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా వెలగాలి. నేటి బాలుడే రేపటి పౌరులు కాబట్టి మరి భారతదేశంలో మొత్తం సంపద కన్నా ఎన్నో సంపదలు ఉన్నవి. మానవ సంపద అత్యంతంగా ఉన్నది. మన మానవ సంపద అత్యంత ప్రపంచంలోనే మన సంపద ఎక్కువగా ఉంది. సంగారెడ్డి జిల్లా బేరంగూడ డివిజన్ గ్రీన్ ఫీల్డ్ సిగ్నల్ వద్ద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి దండు రమేష్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌరవ్ హాజరై రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజలకు మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల సేవలో భాగంగా నిర్వహిస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ఆదర్శనీయమని, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. దండు రమేష్ యాదవ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం చైర్మన్ సుధాకర్ యాదవ్, అమీన్పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నం కొంచెం మంచిగా తీయాలి, అన్నం మరీ వాటర్ తీసుకోమ్మా. అందరికీ అండి ఇప్పటిదాకా ఎండలో నిలబడ్డంత నాన్న వచ్చి నీళ్ళు దాపెట్టిన చెప్పుకోవాలి.
ఇప్పుడే వచ్చింది వర్షం. ఇంకొక కార్యకర్తలు కూడా ముందుకు రమ్మని వాళ్ళకు కూడా చూద్దాం. అటు పాస్ అన్న కొంచెం సైడ్ ఈనాటి కార్యక్రమానికి పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు రావడము నాకు చాలా సంతోషం. సో ఇలాంటి కార్యక్రమాలు అన్న సాయంతో ఇలాంటి ఎన్నో చేయాలని చెప్పి అన్నట్టు రమేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మా అందరి తరఫు నుంచి వారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మరొక స్వచ్ఛందమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారి పుట్టినరోజు ఏదో ఒక సమాజానికి ఏదో సేవ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు ఈ వేసవి కాలంలో మరి ఎండలన్నీ కూడా మండిపోతూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇక్కడ రోడ్డు మీద మరి చాలామంది కూడా పనిచేసే వాళ్ళు కూడా మరి నీళ్ళ గురించి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వారు ఇక్కడ మరి 2-3 మాసాలు 2 నెలలు మరి ఇక్కడ చదివేందుకు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి వారందరికీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కౌటిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వరిలో గిరాకీ ఉన్న రకాల సాగుపై రైతులకు సూచనలు చేశారు. అలాగే సమగ్ర ఎరువుల యాజమాన్యం, చౌడు భూముల నిర్వహణ, పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, సేంద్రియ పద్ధతుల అవలంబన ద్వారా భూసారం పెరిగి మంచి నాణ్యమైన దిగుబడులు పొందొచ్చని తెలిపారు. అనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం హారిక మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా టమోటా, మిరప, పుచ్చకాయ, వేసవి ఆకుకూరల సాగు చేయడం ద్వారా తక్కువ సమయంలో అధిక దిగుబడితో పాటు మంచి ఆదాయం పొందొచ్చని చెప్పారు. ప్రతి పంటలో భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, సమగ్ర చీడపీడల నివారణ, సేంద్రియ పద్ధతిలో సాగు, పురుగుమందుల పిచికారీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రం కృష్ణగౌడ్ మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు రైతులు సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, కౌడిపల్లి వ్యవసాయాధికారి స్వప్న, రైతులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మనకి రైతులు, శాస్త్రవేత్తలు కూర్చొని మాట్లాడుకొని మనకు రాబోయే పంటకాలంలో ఎలాంటి పంటలు వేసుకోవాలి, వ్యవసాయంలో ఏమి సమస్యలు ఉన్నాయి, దాని గురించి చర్చించుకొని మనకు కొంచెం వ్యవసాయంలో కొంచెం నెలకోలు పాటించి మంచి దిగుబడులు సాధించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఒక 200 టీముల్ని శాస్త్రవేత్తలందరినీ రెడీ చేసి ఈ నెల మొత్తం కూడా అన్ని గ్రామాల్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి చేస్తూ ఉన్నాం. ఈరోజు కౌడిపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చేటప్పుడే రైతులు అడిగితే చెప్తున్నారు. సో మన దగ్గర మొత్తం వరి పంట ఎక్కువ ఉంది. సో వరి పంట ఎక్కువ ఉంది, మిగతా పంటలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే చాలా వ్యవసాయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మనకి తేలిక భూములు ఎక్కువ, తేలిక భూముల్లో బలం తక్కువగా ఉంది. భూముల్లో బలం తక్కువగా ఉండడం ప్రధాన సమస్య. దాంట్లో సేంద్రియ పదార్థం అనేది లేదు. అంతా కూడా బోర్ల మీద 15 రోజులైనా చేసినట్టే ఉంటుంది, పిల్లలు రావు. సో ఇది ఏంటంటే మనకు ప్రధానంగా సౌడు సమస్య. మీరందరూ కూడా వరి పంట తర్వాత మళ్ళీ వరి పంట చేస్తున్నారు కదా, వరి పంట కొత్త పండి నాటుకోవడానికి. ఇక్కడ ఏమవుతుంది, యాసంగిలో ఒకటి చలి ఉండటం, ఒకటి రెండోది జింక్ లోపం, ఒకటి 2-3 కారణాల వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది అసలు పచ్చని వాడు తొందరగా పిలకలు రావు, దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది, మొక్కల సంఖ్య కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో దీంట్లో మీరు మేజర్ గమనించాల్సింది ఏంటంటే 2 విషయాలు. వరి తర్వాత వరి ఎప్పుడు కూడా కంటిన్యూస్గా పండించకండి. ఒకటి. రెండోది, మీరు కంటిన్యూస్గా బోర్లు వేసేది, బోర్ల నీళ్ళు ఎంత లోతులో ఉంటాయి, 200 ఫీట్లు ఉంటాయా,
200-300 మీటర్లు ఉంటాయి. సో ఇంత లోతులో మీరు వాటర్ తీసినప్పుడు ఏమవుతుంది అంటే చౌడు నీళ్ళు వస్తాయి. మనం కాలువ నీళ్ళు అయితేనే మంచి నీళ్ళు ఉంటాయి, భూమి లోపల నీళ్ళు అంటే చౌడు ఎక్కువ ఉంటుంది. సో అట్లా వరి తర్వాత వరి పండించడము, భూమి ఆరకపోవటము, ఇంకొకటి ఈ చౌడు నీళ్ళు ఉండటము, తర్వాత జింకు లోపం ఉండటము, ఇంకోటి యాసంగిలో చలి ఉండటం. ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల ఏమవుతుంది అంటే ఈ రకమైన 2 సంవత్సరాల కోసం మార్చండి. అది అన్ని ఏరియాలు మార్చకండి. కొంచెం లో అంటే కింది భూమి ఉంటుంది, వాళ్ళ భూమి ఉంటుంది, లోతల భూమి ఉంటుంది, దాంట్లో వరి తీసి వేరే పట్టేస్తే పంట పడదు. కొంచెం వెనక భూములు ఉంటాయి కదా, పై సైడ్ భూములు అట్లాంటివి మార్చవచ్చు. వెనక భూములు అనేది పంట మార్పిడి చేయొచ్చు, ఒక సీజన్ అంతా చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది అంటే భూమి ఆడుతుంది. ఒకటి ఆ పంట మార్పిడి కూడా మీరు చేయండి. పెసర్లు మినుములతో చేయండి. పెసర్లు మినుములతో పంట మార్పిడి చేయండి. 60 నుంచి 80 రోజులు, పెసర్లు అయితే 60 రోజులు, మినుములు అయితే 85-90 రోజులు. అట్లాంటి రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఎవరైనా పంట మార్పిడి చేయాలన్నా రకాల గురించి అయినా కూడా ఇన్ఫర్మేషన్ చేస్తాం 2 నెలల తర్వాత అయినా కూడా. కాబట్టి వానాకాలం ఇది మీరు చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. కోతుల కొరత ఎక్కువ ఉంటుంది కదా సార్? ఉంటుంది. అదేంటంటే మీరు లేట్ పెట్టినప్పుడు ఆ కోతుల కొరత ఎక్కువ అవుతుంది. ఇంకా మీరు చూసుకునే లోపు ఉంటుంది కానీ అంటే లైట్ పడుతుంది అన్నట్టు ఉంటుంది, డ్యామేజ్ అనేది ఉంటుంది. కానీ మీరు ఏం చేయాలంటే టైంకి పెట్టుకొని కొంచెం స్ప్రే చేయాలి. స్ప్రే అనేది చూసుకొని చేయాలి. వస్తే ఏం చెప్పలేదు మీరు వ్యవసాయ కళాశాల రాజంపేట నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం ఏంటంటే మాకు ఒక్కొక్క సైంటిస్ట్కి, ఒక్కొక్క టీచర్కి ఒక 8 రోజుల పాటు అంటే దాన్ని ఒక గ్రూప్ లాగా డివైడ్ చేసి రైతుల దగ్గర పంపించడం జరిగిందన్నమాట. సో ఏంటంటే మీ కష్టాలు ఏంటి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, కష్టాలు ఏంటో తెలుసుకొని మేము మళ్ళీ మా యూనివర్సిటీకి రిపోర్ట్ చేస్తే మీ ప్రాబ్లమ్స్ని బట్టి మేము రీసెర్చ్ అనేది చేస్తామన్నమాట. సో దానికి తగ్గట్టుగా వంగడాలను రూపొందించడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ముందుగా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ సార్ చాలా విషయాలు చెప్పారు. మీరు ఎక్కువగా వరి పండించడం జరుగుతుంది ఇక్కడ. సో వరి తర్వాత మీరు వరి వేస్తున్నారు కాబట్టి మీకు చాలా వరకు మీకు దిగుబడి తగ్గుతూ ఉంటుంది సంవత్సరం గడుస్తున్న కొద్ది. సో దాంతోపాటు మీరు వరి తర్వాత వరి వేసినప్పుడు ఏమవుతుందంటే నీళ్ళలో అట్లానే స్టెమ్ బోరర్ ఎక్కువ వస్తుంది, అంటే కాండం పొరుగు వస్తుంది కదా మీకు. తర్వాత అట్లానే ఉల్లి పొడి ఒకటి వస్తుంది. ఇవి ఏంటంటే వాటి మాట ఒకటి వేస్తారు చాలా వరకు. తర్వాత మిరప, తర్వాత ఈ కాలంలో వేసవిలో మీకు ఎక్కువగా ఎప్పుడైనా సరే కర్బూజా ఒకటి వస్తుంది. కర్బూజా లేకపోతే పుచ్చకాయ అంటాము. సో ఇవి ఎక్కువగా వస్తాయి మార్కెట్లో. వీటితో పాటుగా మీరు ఎప్పుడైనా గమనించారా, వేసవి కాలంలో మీకు ఎక్కువగా ఈ ఆకుకూరలు వేసినప్పుడైతే అధిక దిగుబడితో పాటు అధిక ఆదాయం కూడా వస్తుంది. ఎందుకంటే వేసవి కాలంలో మనకి ఆకుకూరల రేట్లు బాగా పెరుగుతాయి. ఎందుకో చెప్పగలుగుతారా? వాటర్ తక్కువ ఒకటి ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఎండాకాలంలో మనకి టెంపరేచర్స్ బాగా ఎక్కువ ఉంటాయి, ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం విత్తినప్పుడు విత్తన శాతం తగ్గుతుంది, మొలకెత్తే శాతం తగ్గిపోతుంది. సో దానికోసం మీరు ఏం చేసుకోవచ్చు అంటే, సరే ఎండలు బాగున్నాయి మేము వేసినా రావట్లేదు అనుకుంటే షేడ్ నెట్ హౌసెస్ దొరుకుతాయి. లేకపోతే షేడ్ నెట్ని నార్మల్గా చిన్న 1 మీటర్ పొడవు ఉండే పొగ్గు ధరలకు కట్టేసేసి మీరు దాన్ని షేడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది కాకుండా పాత చీరలు ఉంటాయి ఊళ్ళలో చాలా మంది ఇంట్లో. సో ఆ పాత చీరల్ని మీరు కనుక కుట్టేసుకొని ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ అంటే నీడ వచ్చేలాగా మీరు పెట్టేసుకున్నట్లయితే మొలక శాతం పెరుగుతుంది. సో మీరు కరెక్ట్గా అది ఏంటంటే ఈ కూరగాయలైనా సరే, తర్వాత ఆకుకూరలైనా సరే తక్కువ రోజుల తర్వాత ఈ ఆకుకూరలు, పుచ్చకాయ లాంటివి అయితే ఈ సీజన్లో మీరు వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మనకు వచ్చే దిగుబడి కూడా ఈ టైంలో తక్కువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి కాబట్టి తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది మార్కెట్. సో మీరు ఈ టైంలో వేసుకున్నట్లయితే మీకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఒక పాయింట్. దీంతో పాటు ఒకవేళ మిరప వేయాలి అనుకుంటే మాత్రం మనకి 3-4 రకం ఉంటుంది. దాంతోపాటు తేజ రకాలు ఉన్నాయి, అవి ఏంటంటే కారం ఎక్కువ ఉంటుంది. సో అవి తర్వాత గుంటూరు సన్నాల రకాలు ఉన్నాయి. దాంతోపాటు మనకి ఉద్యాన రీసెర్చ్ స్టేషన్ ఉంది బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అంటారు. వాళ్ళు కొన్ని వెరైటీస్ రిలీజ్ చేశారంట, కొన్ని హైబ్రిడ్స్. అవి ఏంటి అంటే అర్క మేఘన ఒకటి, అర్క శ్వేత ఒకటి, అర్క హరిత ఒకటి. ఇవి ఏంటంటే మీకు వచ్చే మిరపలో మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే తెగుళ్ళు. సో ఈ తెగుళ్ళను తట్టుకునే రకాలు అనమాట. సో వీటిని మీరు వాడినట్లయితే ఇవి ఏంటంటే డ్యూయల్ పర్పస్ వెరైటీస్ అంటారు. మీకు మీరు పచ్చిమిర్చి ఉసార పరీక్ష చేయించడం వల్ల
చాలా లాభాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ సాయిల్లో అసలు మీ దాంట్లో కర్బన శాతం ఎంత ఉంది, తర్వాత ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉంది, తర్వాత నత్రజని, భాస్వరం, పొటాషియం ఎంత ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు ఇప్పుడు ఏదైతే సిఫార్సు చేసిన ఎరువులు ఏవైతే ఉన్నాయో మీ నేల పరీక్ష ఏదైతే చేయిస్తారో దానికి తగ్గట్టుగా మీరు ఎరువులు వేసుకోవచ్చు. ఒకవేళ సపోజ్ మీకు మీ నేలలో భాస్వరం ఎక్కువ ఉంది అనుకోండి, సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు వచ్చిన సాయిల్ టెస్ట్ ప్రకారం భాస్వరం ఎక్కువ ఉంది అని మీకు సైంటిస్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, భాస్వరం ఎరువులు తగ్గించి వాడుకుంటారు. సో ఈ పద్ధతి ఏంటంటే మీరు భూసార పరీక్ష ద్వారా మీరు ఎరువులను యాజమాన్యం చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు మాత్రమే వేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే ముందు ఫస్ట్ మన దగ్గర ఉన్న లోపల ఏదైతే బ్యాక్టీరియా ఉందో ముందు మనం వేడి తాగడం ఇవన్నీ చేయడం వల్ల తొందరగా తగ్గిపోతుంది. ఓకే, సో అట్లానే ఈ జిగురట్టాలు తర్వాత లింగాకర్షణ గుంటలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ పురుగులు ఏవైతే ఉంటాయో తగ్గిపోవడం వల్ల నెక్స్ట్ వచ్చి దాని సైకిల్ అనేది తగ్గించడం వల్ల మీరు ఏ పురుగులు అయితే వస్తాయో వాటికి సంబంధించిన పురుగు మందులనే కొడతారు. ఓకే, సో ఇట్లా చేయడం వల్ల మీకు పురుగు మందుల మీద మీరు పెట్టే పెట్టుబడి కూడా తగ్గుతుంది. డబ్బాలు లేదా టిన్ డబ్బాలు వాటికి గ్రీస్ పూసేసి పెయింట్ వేసేసి ఎల్లో పెయింట్ కానీ స్టార్టింగ్లోనే ఏదైనా పురుగు వస్తే మీరు ఒకటి కలిపెట్టచ్చు. దాంతోపాటు వాటి పాపులేషన్ ఉధృతిని తగ్గించుకోవచ్చు. సో దీనివల్ల మీరు పురుగు మందుల్ని కొట్టడం తగ్గిస్తారు, ఏమంటారు మీరు పెట్టే పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. దీంతోపాటు మీరు పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు ఎంతమంది ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు తీసుకొని పిచికారీ చేస్తారు? ఎవరైనా మాస్క్ వేసుకుంటారా, గ్లౌజ్ పెట్టుకుంటారా? ఇవన్నీ చేయకపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా, కొంతమందికి కొన్ని కెమికల్స్ కొట్టినప్పుడు విపరీతమైన దురద వస్తుంది. తెలిసిన విషయం చాలా మందికి వస్తుంది. సో ఇది ఎందుకు చెప్తున్నాము అంటే ఈ పురుగు మందులు నార్మల్గా మన చర్మంలోకి వెళ్ళినప్పుడు ఈ మధ్య చాలా మంది రైతులకు మీరు అబ్జర్వ్ చేస్తే క్యాన్సర్స్ ఎక్కువ వస్తుంది. సో ఈ క్యాన్సర్స్ తగ్గించుకోవడం కోసం అట్లనే మనం గాలి పీల్చుకుంటాం అనుకోండి, గాలి పీల్చుకున్నప్పుడు ఆ తెగుళ్ళు వచ్చాయి అనుకోండి, సో వాటి కోసం ఇది వాడతాం. దీన్ని విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. మీరు ఏ పంటలోనైనా విత్తన శుద్ధికి ఇది వాడుకోవచ్చు. సో మీకు ఎక్కువగా పంట పడిపోయే మీకు తెగుళ్ళు వచ్చాయనుకోండి, ఎండు తెగులు వచ్చిందనుకోండి, సో పడిపోతుంది ఇంకా. అట్లాంటప్పుడు మీరు దీంతో మీరు సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఇది సుమారు ఒక 5 గ్రాములు 1 కిలో విత్తనాన్ని సరిపోతుంది. సో 5 గ్రాములు ఇది ఎంత కాస్ట్ ఎక్కువ ఏమి ఉండదు, 80 రూపాయలు ఏమి ఉంటుంది, 80 నుంచి 100 రూపాయలు ఉంటుంది కిలో. సో మీరు 1 కిలో విత్తనానికి 5 గ్రాములు మాత్రమే సరిపోతుంది. సో దాన్ని మీరు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఎండు తెగులు ఇవన్నీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఏ పంటలోనైనా వాడుకోవచ్చు. దీంతో పాటు మీరు ఈ ట్రైకోడర్మా విరిడిని విత్తన శుద్ధి కాకుండా మీకు ఎరువులు ఉంటాయి కదా, కోడి పెట్ట కానీ లేకపోతే పశువుల పెట్ట కానీ, అది మొత్తం డీకంపోజ్ అయిన తర్వాత ఈ పశువుల పెంటలో ఈ ట్రైకోడర్మా విరిడిని సపోజ్ ఒక 100 కిలో ప్రత్యామ్నాయ పంటలు ఏమైనా వేసుకుంటే ఇక్కడ మన దగ్గర ఉన్న వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే ఇప్పుడు వేరే కంట్రీ అంటే ఒక చైనా దేశంలో అక్కడ ఉన్నంత బలంగా లేవు. మామూలుగా ఇక్కడ ఉన్నాయన్నీ పొడి భూములు, మామూలుగా ఏమంటారు గౌరు భూములు లెక్క ఉన్నాయి. దానికి సంబంధించిన ఎరువులు కానీ దానికి సంబంధించిన ఏదైతే ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా మన కోడి ఎరువు కానీ మన పశువుల ఎరువు కానీ దాన్ని వాడమని చెప్పడానికి వాళ్ళు ఇక్కడ భూసార పరీక్షలు చేయించుకొని ఇప్పుడు మనకు పంట పెడుతున్నాం. సరే ఆ పంట దేనికి పనిచేస్తుంది? మామూలుగా వరి పంటకు పనిచేస్తుందా, చెరుకుకు పనిచేస్తుంది? మా సోదరులు మా ఎస్టీ సోదరులు అయితే మా దగ్గర అసలు కూరగాయలు అనేది మార్కెట్ రోజే కొనేవాళ్ళం, కానీ వాళ్ళ దాంట్లో అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు అందరూ వాళ్ళ ఆడపడుచులు కానీ వాళ్ళు కానీ మొత్తం అక్కడ సంబంధించిన పంటలు ఏది ఇప్పుడు వరిగాయలు కానీ వాళ్ళు ఈ కూరగాయలు కూడా వేసి మార్కెట్ రెగ్యులర్ మార్కెట్ అనేది జరుగుతుంది. దాంట్లో కొంత అవేర్నెస్ అనేది వచ్చింది. ఇంకొంత వాళ్ళకే కాకుండా ఇక్కడున్న లోకల్ రైతులు కూడా ఎన్నో ఇప్పుడు 5 ఎకరాల భూమి ఉన్న దాంట్లో ఒక 3 ఎకరాలు వరి పంట వేసుకొని 1 ఎకరన్నర 2 ఎకరాలు ఏదో రెగ్యులర్ పంటకు అలవాటు చేసుకుంటే ఈ రైతు పడే కష్టాన్ని కూడా చాలామంది తొందరగా మా ప్రోమోరు షాపు దాంట్లో మీరు చెప్పండి. ఇప్పుడు సార్ క్లియర్గా 2020 కానీ 20 కానీ 28 కానీ అది ఏ దానికి పనిచేయని ఎరువులు వాడు అనుకున్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం మీరు కంపల్సరీ విజిట్ చేసి డిఏపి ఏదైతే ఉందో డిఏపి రైతులకు కంపల్సరీ అదే అందులో చూడండి, మీరు ఇండియన్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ సమావేశంలో చెప్పారు, అది దొరకకపోతే మళ్ళీ ఒక సమావేశంలో వాళ్ళ మనకు క్వశ్చన్ వేసి చెప్పలేకపోతుంది. మీకైనా ఇబ్బంది, ఎందుకంటే ఏదైతే చెప్తారో దాని గురించి మనం దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోతే వాళ్ళు రైతులకు కొంత అవేర్నెస్ వస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచో ఎక్కడో మన మారుమూల గ్రామం కోరికలు
ఇక్కడికి వచ్చి మన రైతులందరినీ అవేర్నెస్ చేయడానికి ఇంత కృషి చేసి వాళ్ళు ఇంత టైం వాళ్ళ పాపం మార్నింగ్ 8:30కి వచ్చారు. వాళ్ళ ముచ్చట్లన్నీ పంచుకున్నందుకు మా గ్రామం తరఫున మీ ఇద్దరికి ధన్యవాదాలు చెప్పి కృతజ్ఞతలు తెలుసుకున్నాం. ఇలాంటి మోటివేషన్ అంటే రైతుకు ఎంతో లాభం. కాబట్టి ఇలాంటి ఇంకేమైనా ఉన్నా నేను ముందు మా రైతులందరూ ఇప్పుడు తక్కువ సంఖ్యలో వచ్చేది సార్. ప్రాబ్లం ఏంటంటే ప్యాడీ నిన్న మొన్న వరి కోతలు అయింది, మొన్నటి వరకు ఇక్కడ కోతలు ఇక్కడ చేతికి రాలేదు. ఇప్పుడే కోతలు చేతికి రావడంతో రైతులందరూ కూడా అక్కడనే ఉండడం జరిగింది. రేపటి రోజున ఇంకో ప్యాడీ ప్రతిభావంతులైన విద్యార్థులకు మల్లారెడ్డి యూనివర్సిటీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. విద్యార్థుల ఉన్నత చదువులకు ఊతమిచ్చేలా ఏకంగా 10 కోట్ల రూపాయల స్కాలర్షిప్లను ప్రకటించింది. ఈ స్కాలర్షిప్ల ఎంపిక కోసం నిర్వహించనున్న MRJEE 2026 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్టర్ను యూనివర్సిటీ యాజమాన్యం ఘనంగా ఆవిష్కరించింది. మల్లారెడ్డి యూనివర్సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి మరియు వీసీ డాక్టర్ BSK రెడ్లు ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. మే 14, 2026న దేశవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. మే 14, 2026న MRJEE 2026 ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బోర్డుల విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్ వంటి వివిధ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు వారి ప్రతిభాధారంగా స్కాలర్షిప్లు అందజేస్తారు. ఆర్థికంగా వెనుకబడినప్పటికీ చదువులో రాణించే విద్యార్థులకు అండగా నిలవడమే ఈ స్కాలర్షిప్ల ప్రధాన ఉద్దేశమని చైర్మన్ భద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతరం యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రతినిధులందరూ కలిసి MRJEE 2026 వాల్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. అదేవిధంగా మలాటి విశ్వవిద్యాపీఠ. సో ఈ 3 యూనివర్సిటీలు కలిపి MRJEE జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, మలారెడ్డి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 14 మే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా కంప్లీట్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్. దీనికి రిజిస్ట్రేషన్ అంతా కూడా డైరెక్ట్ వెబ్సైట్ నుంచి మీరు చేసుకోవచ్చు. సో ఆన్లైన్ ఎగ్జామ్ ప్లస్ ఆల్మోస్ట్ ఈజీగా చెప్పినట్టు 90 మినిట్స్ ఎగ్జామ్ ఆన్లైన్ ఉంటుంది. డైరెక్ట్ వెబ్సైట్ నుంచి అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో దీనికి ఒకటే మీరు అనేది ఏంటంటే తెలంగాణలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ అంటే ఇప్పుడు మలారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, జస్ట్ నాట్ తెలంగాణ ఆంధ్రానే కాదు, ఇండియాలో కూడా ఇది బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. దగ్గర ఆల్మోస్ట్ మోర్ దెన్ 40,000 స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ మలారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. దీంట్లో అదే కాకుండా మలారెడ్డి గ్రూప్లో స్పెషల్గా లాస్ట్ 1 yearలో we have started special center of excellence labs like deep tech fintech lab. అదేవిధంగా రీసెంట్ గా లార్జెస్ట్ ఇండియా గూగుల్ ఇండియా టైర్ విత్ AI కూడా ఇక్కడ మలారెడ్డి గ్రూప్ లాస్ట్ టైం గవర్నర్ గారితో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో గూగుల్ ఇండియా టైర్ కూడా ఉంది. అదేవిధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ కానీ డేటా సెంటర్ ల్యాబ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ అయ్యాయి. సో ఇంకా ఫర్దర్ కూడా ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ చేస్తున్నాం. సో ఒకటే మెయిన్లీ మలారెడ్డి గ్రూప్ అనేది. So it's a great honor for us and a great moment for all our 3 universities to launch the entrance test, the common entrance examination of our entire group, which is going to be common for all the 3 universities. And the name is MRJEE. This is especially for the engineering background. And today, I think it's a very auspicious day for all of us because it is very important for the universities to ensure fair selection of all the numerous applicants, because all these applicants come from different academic boards. So now this university is not just pertaining to the students of Telangana, but also to the students across the nation. So it is very important to select these students on absolutely merit-based system. So these entrance tests makes it possible, makes it comfortable, and makes it also comfortable to the students to opt their courses, to have a proper clear idea which students want to join our university. And one more thing, especially for giving away the scholarships, we will be able to come to know what is the percentage of scholars coming from what percentage of marks scored by them, and we have decided to grant around rupees 10 crores of scholarship to our students. So today we would like to announce that the last date of application or registration is 12th of May. This examination is going to be conducted on 14th of May and the results will be out on 18th of May. As our VCs have discussed about what kind of exam is going to be, it's going to be an MCQ, that is a multiple choice question based question examination, 90 questions, 90 marks and the duration of 90 minutes. So it's going to be absolutely an online examination, and this makes
the entire process and the entire system very comfortable, and I hope all the students and especially we 3 universities, we are looking forward for bright young individuals across the nation so that they get up to the level of education in our university. So welcome to all the students. I request all the students who are looking. సామాజిక సేవలో యువతకి స్ఫూర్తిగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న బీఆర్ఎస్ కొల్చారం మండల యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు సేవలు ఎంతో అభినందనీయమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. కొల్చారం మండలం రంగంపేట దుంపలకుంట చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట దుంపలకుంట చౌరస్తాలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు సౌజన్యంతో వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాలు ప్రారంభించారు. సదాశివ నగరం, రంగంపేట్, దుంపలకుంట గ్రామ యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సంతోష్రావు సేవలు అభినందనీయమని అన్నారు. సంతోష్రావు మాట్లాడుతూ యువత క్రీడలో రాణించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని, గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రోత్సహించడం తన బాధ్యతగా భావిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంగంపేట సర్పంచ్ అరిగే విజయ్ కుమార్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు యాపన్నగారి రవితేజరెడ్డి, సర్పంచులు దొడ్ల ఆంజనేయులు, లక్ష్మీ పెంటయ్య, మోహన్, నాయకులు ముచ్చంగారి సంతోష్ కుమార్, కాశీనాథ్, ధనరాజ్, భాగారెడ్డి, ఉప సర్పంచ్ సురేష్, నందు, బుసికే సుధాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రము కార్యక్రమానికి రంగంపేటలో అండ్ దుంపలకుంట ఈ 2 పరిధిలో ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉండడం వల్ల మరి తప్పకుండా ఎండలో వెళ్ళి వాళ్లకు మంచినీరు తప్పకుండా అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రంగంపేట బస్టాండ్లో మరి దుంపలకుంట సర్కిల్లో 2 ప్లేస్లలో కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ చలివేంద్రాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అందరి అభిమాన నాయకురాలు గౌరవ సునీత లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఇక్కడనే బస్ లాగి ఇప్పటిదాకా మేడం రాకముందు దాదాపు ఒక 100 లీటర్ల వాటర్ కూడా వాళ్ళని ఆపలేకపోయినాం. తప్పకుండా తాగుతారు కాబట్టి తప్పకుండా వారికి కూడా మేము కొన్ని సూచనలు కూడా చెప్పడం జరిగింది. ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, మధ్యాహ్నం పూట అవసరం ఉంటేనే బయటకు రండి, లేదంటే ఎమర్జెన్సీ ఉంటేనే రండి, లేదంటే మధ్యాహ్నం పూట 12 నుంచి 4 వరకు బయటకు రాకండి, అవసరం తప్పనిసరి ఉంటేనే రావాలని చెప్పి కూడా వారికి కూడా మేము కొంతమందికి సూచన చేయడం జరిగింది. మరి దాహం అనేది తప్పనిసరి అవసరం కాబట్టి నా వంతు కార్యక్రమము వారికి మంచినీళ్ళు అందించడము మంచి కార్యక్రమం అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇక్కడ అండ్ దుంపలకుంట్ల 2 జాగాల ఏర్పాటు చేసి మరి యువకులు చెడు మార్గాన పోవద్దనే ఒక ఉద్దేశంతో వాలీబాల్, క్రికెట్ కిట్లు అడగడం జరిగింది. క్రికెట్ కిట్లు, వాలీబాల్ ఇప్పుడు ఇప్పించాను, మరి క్రికెట్ కిట్లు కూడా త్వరలో ఇప్పిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున వచ్చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, మా యువతకు మరి సహకరించిన రంగంపేట సర్పంచ్, గౌరవ సర్పంచ్ గారికి, విజయన్న గారికి, మరి ఎనియన్ల సర్పంచ్ గారికి, రవితేజరెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. కొల్చారం మండలంలో రంగంపేట బస్ స్టాప్లో, అదేవిధంగా దుంపలకుంట చౌరస్తాలో ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని దాహార్తి తీర్చాలన్న ఆలోచనతో సంతోష్ రావు గారు మరి కోనాపర్కి సంబంధించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ మండలి యువ నాయకుడు, మరి వారి యొక్క స్నేహితులు అందరి యొక్క సహకారంతో తాగునీటిని ఏర్పాటు చేయడం జరిగింది. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎండల వేడి ఎక్కువైపోతుంది, వేడి గాడుపులు వస్తూ ఉన్నాయి, హీట్ వేవ్స్ వస్తూ ఉన్నాయి. కంపల్సరీగా మరి నీళ్లు తాగాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పని మీద బయటకు వచ్చినటువంటి వాళ్ళకి నీళ్ళు బాటిల్ కొనుక్కోవాలనేటువంటి పరిస్థితి లేకుండా మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు, గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నందుకు, వారికి సహకరిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా స్వచ్ఛంద కార్యక్రమాలకు మరి వారు నిలయం, ఎందుకంటే గతంలో కూడా మనం చూడడం జరిగింది, ఖోఖో, అదేవిధంగా వాలీబాల్ కిట్స్ కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా మన రంగంపేటకి, అదేవిధంగా సదాశివ నగర్కి సంబంధించినటువంటి యువకులను మరి స్పోర్ట్స్ పైన ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో పెడదారి పడకుండా ఒక స్పోర్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేసే విధంగా వారికి వాలీబాల్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా కార్యక్రమం తీసుకెళ్లాలని కూడా నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నాను. ఇది ఇంతవరకు. నెక్స్ట్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద
వరి ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సూచించారు. కొల్చార మండలం రంగంపేట గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో సరైన వస్తువులు ఏర్పాటు చేయలేదని, ధాన్యం నింపేందుకు గన్ని బ్యాగులు సరిపోలేదన్నారు. ధాన్యం రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తున్నాయని, ప్రధానంగా ధాన్యం లోడింగ్ చేసిన తర్వాత లారీని రైస్ మిల్లుకు తరలించే విషయమై రైతులకు జియో ట్రాక్ డేటా ఎంట్రీ ద్వారా తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయని అన్నారు. నిబంధనల పేరిట అన్నదాతలకు ఇబ్బందులు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లా అధికారులు ఈ విషయంలో వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు యాబనగారి రవితేజరెడ్డి, సర్పంచులు అరిగే స్వర్ణలత, విజయ్ కుమార్, దొడ్ల ఆంజనేయులు, మోహన్, లక్ష్మీ పెంటయ్య, ఉప సర్పంచ్ చిట్టుకుల సురేష్, నందు, నాయకులు ముచ్చంగారి, సంతోష్ కుమార్, బాగారెడ్డి, కాసినా తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల పరిస్థితి ఆగమన గోచరంగా ఉంది. ఎందుకంటే కోతలు వచ్చినాయి. మొన్నటిదాకానేమో నీళ్ళు ఇయ్యక రైతులు సతాయించడం జరిగింది. నీళ్ళ కోసం దాదాపు ఒక 20-25 రోజులు పోరాటం చేసిన తర్వాత మరి గన్పూర్ అనేటి నీళ్ళు వదిలితే ఇప్పుడు పంటలు కోతకు వచ్చినాయి. కోతకు వచ్చిన తర్వాత ఈరోజు ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్కి ప్రాబ్లం, మనకి ఎక్కడైతే రైస్ మిల్లు అటాచ్ చేయాలో ఆ రైస్ మిల్లకి ఇంకా ఎంతవరకు ఇవ్వలేదు. మరి అదేవిధంగా సంచులు వస్తలేవు. ఇప్పటికే మన దగ్గర మనం చూసుకున్నట్టయితే లారీల కొద్ది వడ్లన్నీ కూడా రోడ్ల మీద పడి ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మనం చూస్తాం ఏంటంటే ఎక్కడ చూసినా సంచులు ఇవ్వంటారు, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ లారీలు షార్టేజెస్ అంటున్నారు. కాబట్టి నేను అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇటువంటి పరిస్థితిని మరి తీసుకురావద్దు. ఎందుకంటే ఇది ఇంకా స్టార్టింగ్ దశలో ఉంది. ఇప్పుడే కోతలు స్టార్ట్ అయినాయి. కోతలు స్టార్ట్ అయిన టైంలోనే ఇటువంటి పరిస్థితి వస్తే అమ్మాలి లేక కూడా ఇబ్బంది అవుతూ ఉంది. మరి కొన్ని రైస్ మిల్లుల దగ్గర చూస్తూ ఉన్నాం, లారీలన్నీ నిలబడినాయి. వారికి ఇంకా ఇంతవరకు మరి అన్లోడ్ చేసుకుంటలేదు. కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా చేయాలని ఇప్పుడే నేను ఒక సెంటర్ని విల్లుట్లలో ఒక సెంటర్ని స్టార్ట్ చేసి వచ్చినాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే లారీలు పంపిస్తారంట. పంపించిన తర్వాత మొత్తం లారీ అంతా సంచులతో వడ్ల సంచులతో నింపిన తర్వాత అప్పుడు ఫోటో తీసి పెడితే జియో ట్యాకింగ్ తర్వాత అది ఏ రైస్ మిల్కి పంపాలో చెప్తారంట. ఇదే పరిస్థితి అని అడుగుతాను. గతంలో ఎట్లా ఉండే పరిస్థితి, ఈరోజు ఏంటి పరిస్థితి? ఈరోజు ఉన్నటువంటి ఏదైతే ధాన్యము లారీలు ఎక్కించిన తర్వాత ఏ మహబూబ్ నగర్ ఏ కరీంనగర్కు పంపిస్తే రైతు పరిస్థితి ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఎత్తేస్తారు, లేదంటే సంచులు ఈడ జోకినంత తర్వాత మళ్ళీ మనకు దగ్గరున్న రైస్ మిల్కి పోతేనే దాన్ని అన్లోడ్ చేసుకున్నానికి 1.5-2 కిలోల ఇది పోతుంది, తరుగు పోతుంది. ఇప్పుడు ఇంకెక్కడెక్కడో పంపిస్తే వారం 10 రోజులు ట్రాన్స్పోర్టేషన్ పెడితే రైతుల పరిస్థితి ఏంటి? ఎంత నష్టం జరుగుతుంది? ఆల్రెడీ సరిగా కాలం ఇది కాకుండా కొంత వడగళ్ళు పడి నష్టం జరిగింది. ఇప్పుడు నీళ్లు లేక కొన్ని ఎండిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన దాన్ని కూడా ఇటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బ్రిహా స్కూల్ ప్రభంజనం సృష్టించిందని పాఠశాల చైర్మన్ జీటీ విజయకృష్ణ తెలిపారు. 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు. అమీన్పూర్ బ్రిహా స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతిభ కనబర్చిన 10వ తరగతి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. విద్యార్థులు సాధించిన ఫలితాలను వెల్లడించారు. మొత్తం 32 మంది 10వ తరగతి పరీక్షలు రాయగా 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచిన అక్షిత 586 మార్కులతో, హాతిని 580 మార్కులతో శ్రేయ ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారని చెప్పారు. టాపర్కి 25,000, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 15,000, తృతీయ స్థానంలో నిలిచిన వారికి 10,000 నగదు పురస్కారాలు అందించి ప్రోత్సహించారు. అంకిత భావం, అధ్యాపకుల శిక్షణ, విద్యార్థుల నిరంతర కృషి అద్భుత ఫలితాల కారణమని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ ప్రియబాంధవి, ప్రిన్సిపల్ జి రాధిక, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Everyone, and I feel happy for the result. Scoring 588 out of 600 is possible because of the guidance of my school and constant support from my parents. I've been studying. Support and guidance helped me and played an important role in my learning journey. This school provided a positive learning environment and the teachers were understood. The pragmatic approach and their constant support helped us stay motivated and focused. Such an environment helped us in being diligent and resilient. Very elated. I was feeling very elated when I saw my results actually. Scoring 580 out of 600.
This is actually my second year with Viha. However, helpful and supportive. I'm very weak in actually Hindi and Telugu. The Hindi mess and Telugu sir were really supportive and they helped us. I think it is because of my teachers, my parents, everyone's constant that helped me score such good marks. Such a good score is a milestone. I aim to become a civil engineer, and yeah, this is very. Congratulations to all our SSC students. Students have really achieved great marks. Not only the ones who are quick learners, but also the slow learners also achieved great marks. So out of 32 students, 30 students secured 500 plus. That is astonishing. Many schools achieve these milestones with great strength, but we only have 32. In that 32 also, we achieved great success. Thank you and congratulations to all the students. అందరికీ నమస్కారం అండి. 2026 తెలంగాణ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో అమీన్పూర్ వ్రిహా స్కూల్ విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. టోటల్గా 32 మెంబర్స్ ఎగ్జామ్కి అపీర్ అయ్యారు. 100% రిజల్ట్ తోటి 580 శ్రేయ సాధించడం జరిగింది. అంతేకాకుండా 570 ఆ పైన మార్కులు సాధించిన వాళ్ళు ఈ ముగ్గురితో కలిపి 11 మంది ఉన్నారు. 11 మెంబర్స్ 570 ప్లస్ స్కోర్ చేశారు. అట్ ద సేమ్ టైం 550 ప్లస్ 18 మెంబర్స్ స్కోర్ చేశారండి. అలాగే అవుట్ ఆఫ్ 32 మెంబర్స్ 30 స్టూడెంట్స్ 500 ప్లస్ స్కోర్ చేయడం జరిగింది. అలాగే మ్యాథమెటిక్స్ ఆర్ డెడికేటెడ్ టీచర్స్, వాళ్ళ యొక్క ప్లానింగ్ కానీ వాళ్ళ యొక్క ఎగ్జిక్యూషన్ కానీ పర్ఫెక్ట్గా ఉండడం, అలాగే స్టూడెంట్స్ తాలూకు డిసిప్లిన్, టీచర్స్ చెప్పింది శ్రద్ధగా వింటూ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని తూచా తప్పకుండా ఫాలో అవుతూ అద్భుతమైన ఫలితాలు వాళ్ళు సాధించారు. సో వారికి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతున్నాం. అలాగే 80 ప్లస్ స్కోర్ చేశారు వాళ్ళందరికీ ఈచ్ వన్ 25,000 క్యాష్ అవార్డ్. అలాగే 570 ప్లస్ స్కోర్ చేశారు వాళ్ళందరికీ ఈచ్ వన్ 15,000 క్యాష్ అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మ్యాథమెటిక్స్లో 100 అవుట్ ఆఫ్ 100 స్కోర్ చేసిన వాళ్ళకి పర్ హెడ్ 2,000 క్యాష్ అవార్డు. అదర్ దాన్ మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్స్లో ఒక పబ్లిక్ పరీక్షల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్లోనే కాదు ఫ్యూచర్లో కూడా అద్భుత ఫలితాలు సాధిస్తారు. దానికి కారణం మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్లో వ్రిహా స్కూల్ ఇచ్చేటువంటి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇవాళ అద్భుత రిజల్ట్స్ కూడా కారణాలవే. మున్ముందు కూడా మా విద్యార్థులు ఇంకా ఎన్నో అద్భుత ఫలితాలు సాధిస్తారని ఆశిస్తూ మరొక్కసారి మా విద్యార్థులకి. ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు రోజురోజుకు ముదురుతున్నాయి. మున్సిపల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి అధికారుల పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉచితంగా అందాల్సిన త్రాగునీటిని అమ్ముతున్నారని, పలు వ్యవహారాల్లో పారదర్శకత లేదని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు తీవ్రంగా మారుతున్నాయని కాంగ్రెస్ కౌన్సిలర్లు పేర్కొన్నారు. ఉచితంగా సరఫరా కావాల్సిన తాగునీటిని అపార్ట్మెంట్లకు అమ్ముతున్నారని ఆరోపించారు. మున్సిపల్ బడ్జెట్, ఇంటి పనుల వసూళ్లపై అధికారులు సరైన సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. డంప్యార్డ్ వ్యవహారంలో భారీ అనుమానాలున్నాయని, చెత్త తరలింపు బిల్లులపై వివరాలు వెల్లడించడం లేదని తెలిపారు. ఒకే కాంట్రాక్టర్కు 11 కాంట్రాక్టులు ఎలా ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. చైర్పర్సన్ కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణ చేస్తూ సిఎస్ఆర్ నిధులను స్థానిక వార్డులో వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలకు దొంగచాటుగా త్రాగునీటిని సరఫరా చేస్తున్నారని కూడా విమర్శించారు. ఈ అంశాలపై త్వరలోనే జిల్లా కలెక్టర్, మంత్రులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే ధర్నా చేపడతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. ఈ ప్రెస్ మీట్లో పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎక్కడ డీజిల్ నింపినావు, దానికైనా ఖర్చు ఎంత, దాన్ని ఎక్కడ డంప్ చేసినావు అనే ఇన్ఫర్మేషన్ 3 నెలల నుంచి అడుగుతున్నాం. ఇప్పటి వరకు దానికి సంబంధించిన అధికారులు ఏ ఇన్ఫర్మేషన్ ఒక కౌన్సిలర్గా అడుగుతున్నా కూడా ఇస్తలేదు. దానిపైన దాని నుంచి ఏమన్నా మీరు లబ్ధి పొందిండా, దాని ట్రాన్స్పరెన్సీ మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఆ ట్రాన్స్పరెన్సీ కావాలని చెప్పేసి. కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నా కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారిది నడిచింది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేదే నడుస్తున్నది కాబట్టి మేము అదే ఉద్దేశపూర్వకంగా ఈరోజు మేము ఈ ఇండస్ట్రీలో ఈ జరుగుతున్న అన్యాయాలను కానీ, సిఎస్ఆర్ ఫండ్ నిధులు కానీ గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మాది నడవలేదు అంటున్నా. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ చైర్మన్ ఉన్నాడు కాదు, మాది నడుస్తలేదు.
మాకు న్యాయం చేయమని మీడియా మిత్రుల ద్వారా మేము అడుగుతున్నామని చెప్తున్నాం. పబ్లిక్ న్యాయం చేయమని అడుగుతున్నామన్నా. విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి దీని మీద. ఒక తీసుకోవాలని మొన్న కలెక్టర్ గారికి చెప్పారు. మేము పోవద్దు అంటున్నాం, మా మున్సిపాలిటీలోనే ఉండాలంటున్నాం, మా మున్సిపాలిటీ ప్రజలకే చెందాలంటున్నాం. దానిలో తప్పేముంది? టెండర్ కాంట్రాక్ట్లో విజువాలిటీ కావాలి. అంటే ఏ విధంగా టెండర్ కాంట్రాక్ట్స్ పిలిచి ఆ టెండర్ కాంట్రాక్ట్స్ను ఒకరికి కాకుండా టెండర్ కాంట్రాక్ట్ రావడానికి అలా అంతరం ఏంటి, దాని గురించి ఒక పూర్తి వివరణ కావాలని మేము వాళ్ళని అడిగినాము. దాని గురించి ఏమి ఇవ్వాలి. ఇంకోటి ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ నడుస్తున్నప్పుడు దాని టైం షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ అప్లై కావట్లేదు. కాకపోవడానికి రీజన్ ఏంటి? వీళ్ళు ఏమన్నా వాళ్ళతో ఆలోచి పడిపోయి ఏమైనా చేస్తున్నారా లేదా ఇంకా ఏమైనా? ఇంకొకటి గతంలో గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఇచ్చిన కన్స్ట్రక్షన్స్ అవే పర్మిషన్తో నడుస్తున్నాయి ఇప్పటివరకు. మళ్ళీ అటువంటి మీద యాక్షన్ తీసుకొని నోటీసులు జనరేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు దానిపైన ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాటికి ఎందుకు అట్లా చూస్తున్నట్టు ఎందుకు వదిలిపెడుతున్నారు, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఏం నడుస్తున్నారు అనే విషయం రెవెన్యూ పెంచడం కోసం అని మేము అడుగుతున్నాము. మళ్ళీ వాళ్ళు ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అనేది మేము మీ ద్వారా వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇంకోటి మున్సిపల్ కాకముందు గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి మున్సిపల్ వ్యవస్థ మారినప్పుడు కొన్ని అవకతవకలు జరిగాయని మా ఉద్దేశం. అవి దానికి క్లియర్గా కావాలి. దాని గురించి విజువల్ ఎంక్వైరీ కావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇంకోటి 2025-26 బడ్జెట్ పెట్టారు కదా లాస్ట్ టైం. మేము మున్సిపల్గా అయినా కాకముందు అప్పుడైనా దానిలో కూడా విజువల్ క్లియరెన్స్ ఉండాలి. దాని మీద కూడా ఎంక్వైరీ కావాలని కోరుకుంటున్నాం. ఒక విషయం ఏంటంటే మున్సిపల్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు, లేకపోతే లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, ఇంకా ఏమైనా ఎట్లాంటి విషయాలు ఉన్నా ప్రజలకు పారదర్శకంగా తీసుకొద్దామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా మేము కౌన్సిల్ ఎలక్ట్ అయినప్పటి నుంచి మేము కమిషనర్ గాంధీ అని అందరినీ అడుగుతున్నది ఏంటంటే మాకు ప్రజలకు మేము అవగాహన కల్పించాలి. ప్రజలకు మేము ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే వ్యవస్థలు ఏం జరుగుతుందో మాకు మీరు తెలవాలని విషయం. ఈసారి వరకు ఒక కౌన్సిలర్ హోదా ఉంది అడిగినాం. మళ్ళీ అవుట్ ఆఫ్ కౌన్సిలర్ కాకుండా ఒక సామాన్య ప్రజలుగా ఉండి అడుగుతున్న విషయాలు ఏంటంటే ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఇండస్ట్రియల్ పరంగా రివిజన్ పెట్టమని అడిగినాం. అడిగి ఇప్పటికీ మేము 3 months అవుతున్నా దానిపై ఎలా తీసుకోలేదు. మాకు తీసుకోకపోవడానికి ఉద్దేశం ఏందో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకోసం పెట్టమని అడిగామంటే 1918 ఈ 19లో ఇండస్ట్రియల్ ఇలా వచ్చిన తర్వాత అప్పుడు ఒక ట్యాక్స్ 35% ట్యాక్స్ మున్సిపల్ ఆఫీస్ అంటే అప్పుడున్న గ్రామ పంచాయతీ కట్టింది. ఇప్పుడు అదే ట్యాక్స్ మున్సిపల్ ఆఫీస్ కడుతున్నారు. అంటే 1989 నుంచి ఇప్పటి వరకు అప్పటి నుంచి ఇప్పుడు ఏర్పడడానికి వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళు ఏమన్నా ఉన్నదా, దీని గురించి మేము చెప్పదలుచుకున్నాము. ఇంకోటి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఇండస్ట్రియల్ వల్ల మెయిన్ ముఖ్యంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఉన్న అన్ని విలేజ్లు పొల్యూషన్ పీల్చుకుంటున్నాం. వాటర్ పొల్యూటెడ్ అయిపోయింది, ఎయిర్ పొల్యూటెడ్ అయిపోయింది. దీనివల్ల అంతా విపరీతంగా అనారోగ్యాలకు గురవుతున్నాం. అది అందరికి తెలిసిన విషయం. అట్లాంటి ఈ ఇండస్ట్రియల్ ఖరాబ్ చేయడం వల్ల నష్టపోయిన ప్రజలందరికీ ఈ సిఎస్ఆర్ ఫండ్ చెందలేదని మా ఉద్దేశం. అది చెందకుండా పోవడానికి కారణం ఏంటి? దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యాన్ని పరిశీలించారు మున్సిపల్ చైర్మన్ చిన్న పావని కుమార్ గౌడ్. త్వరలోనే చెరువులోని పూర్తి కాలుష్యం తొలగించి చెరువుని సుందరీకరణ చేస్తామని, మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. కాలుష్య పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిమ్ముల సంజారెడ్డి, వార్డు కౌన్సిలర్లు గిద్దె విజయలక్ష్మి, రాజశేఖర్, రాజిరెడ్డి, కుమార్ గౌడ్, సంజీవ్ రెడ్డి, కిషన్, రమేష్, కమిటీ కన్వీనర్ మంగయ్య, నాయకులు శేఖర్, వెంకట్రామరెడ్డి, హుస్సేన్, సత్యనారాయణ, మహేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యాలకు గురి చేసి ఏదో మేము చేస్తున్నామంటే కుదరది. మా ప్రాంతంలో మరి విపరీతమైన రోగాలు రావడం జరుగుతుంది. ఎందుకు? మా దగ్గర ఎక్కువ ముసలోళ్ళు కూడా ఉండలేరు, ఎందుకంటే ముందే చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు అంటే ప్రధానమైన కారణం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ పొల్యూషన్, వాయు పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి యాజమాన్యానికి మేము కోరేది ఒకటే, ఖచ్చితంగా మీరు పబ్లిక్లకు వచ్చి మీరు ఖచ్చితమైన హామీ ఇస్తే తప్ప ఇక్కడ ఒప్పుకునేది లేదు. ఎందుకంటే మా ప్రాంతం డెవలప్మెంట్తో పాటు మా ప్రాంత ప్రజలు మంచిగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలి. కాబట్టి యాజమాన్యాన్ని కోరుతున్నాం, మీరు త్వరలోనే మీతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. మీరు ఖచ్చితమైన హామీ ఇవ్వాలి. ఇక్కడ ఏదైతే నల్లకుంట ఉన్నదో ఈ చెరువులోకి ఎఫ్లెంట్ వాటర్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది.
మీరు చెప్తారు వర్షం వచ్చినప్పుడే వస్తుంది, మిగతా టైంలో రాదు. కానీ వర్షం వచ్చినప్పుడు కూడా మీరు పెద్ద పెద్ద సంపులు తీసుకొని ఆ వాటర్ మీరు ఎట్లా రెయిన్ వాటరే కదా మరి, అది కూడా అదే రెయిన్ వాటర్ మీరు యూజింగ్ వేసుకునే విధంగా లోపల చర్యలు చేపట్టాలి. మరి త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేస్తా కంపెనీ యాజమాన్యంతో, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులతో దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనేది ఆలోచన చేసి మనం ముందుకెళ్దాం. ఓకేనా? అందులోని నల్లకుంట చెరువు, ఇది దోమడుగు గ్రామానికి సంబంధించిన చెరువు కాబట్టి ఇక్కడ పైన ఎట్రో కంపెనీ యూనిట్ 1 వారు మరి ఎప్పుడైతే వర్షాలు పడతాయో విపరీతమైన ఎఫ్లెంట్ వాటరు ఇక్కడికి ఇవ్వడం జరుగుతుంది అని మన స్థానికులు మరి ఎన్నో రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నారు. మరి మొన్ననే వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేము ఈరోజు కౌన్సిలర్లు అందరం కలిసి చెరువును పరిశీలించడానికి వచ్చినాం. మరి గతంలో చూసినట్టయితే గులాబీ కలర్లో, పింక్ కలర్లో వాటర్ ఉండడం జరిగింది. మరి ఎండలు కొట్టడమా, కంపెనీ వాళ్ళు ఆ కలర్ చేంజ్ కావడానికి ఏదైనా లిక్విడ్ వేయడం జరిగిందా అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య. సరే, ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ మంచిగా ఉండాలి. వాయు కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, భూగర్భ కాలుష్యం మరి వెదజల్లకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పీసీపీ అధికారులపైన, మరి వాటర్ రాకుండా ఉండడానికి కంపెనీ యాజమాన్యం పైన బాధ్యత ఉన్నది. మీరు ఏదైతే రైతులకు నష్టపరిహారం ఇస్తున్నారో మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్ గ్రామ నాయకులు రైతులతో కలిసి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వరి ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రైతులు అధికారులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వరరెడ్డి, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ మనోహర్, సిఇఓ కృష్ణ, వార్డు సభ్యులు, పిఎస్సిఎస్ సిబ్బంది, నాయకులు, రైతులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రానికి, ఎందుకంటే 200 సంవత్సరాల నుంచి కూడా యథావిధిగా తప్పకుండా మన రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తూ, అదేవిధంగా సన్నోట్లకు కూడా 500 బోనస్ ఇస్తూ, ఒక్క వరి గింజ కూడా కింద పోకుండా నొక్కుంటున్నారు. కాబట్టి ఇక ముందు కూడా అదేవిధంగా మన లారీలు కానీ ఏ ఇబ్బందులున్నా లారీలకు ఇప్పుడు, ఎందుకంటే సెక్రటరీల పాలన కాబట్టి వాళ్ళు రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా సకాలంలో లారీలు వచ్చి మన రైతుల యొక్క వరి ధాన్యాన్ని త్వరలో పంపించాలని చెప్పి సెక్రటరీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా మనము ఎప్పుడైతే మనము చేసినామో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరందరూ కూడా రైతులందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.